అల్లూరి సీతారామరాజు జిల్లాలో నూతనంగా మరో బోట్ అందుబాటులోకి వచ్చింది. గండిపోచమ్మ బోటింగ్ పాయింట్ వద్ద వారాహి విహారయాత్ర బోట్ను మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ప్రారంభించారు. పాపికొండలకు వెళ్లే పర్యాటకుల కోసం సౌకర్యవంతంగా ఉండేలా ₹1.5 కోట్ల వ్యయంతో బోట్ను నిర్మించారు. అత్యాధునిక హంగులతో వారాహిని తీర్చిదిద్దామని నిర్వాహకులు వెల్లడించారు. 100 మంది పర్యాటకులు 10 గంటల పాటు నదిపై విహరించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఈ నూతన బోట్లో పాపికొండలతో పాటు భద్రాచలం వరకు ప్రయాణించేందుకు కనెక్టింగ్ ఉన్నట్లుగా చెప్పారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో నూతనంగా మరో బోట్ అందుబాటులోకి వచ్చింది. గండిపోచమ్మ బోటింగ్ పాయింట్ వద్ద వారాహి విహారయాత్ర బోట్ను మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ప్రారంభించారు. పాపికొండలకు వెళ్లే పర్యాటకుల కోసం సౌకర్యవంతంగా ఉండేలా ₹1.5 కోట్ల వ్యయంతో బోట్ను నిర్మించారు. అత్యాధునిక హంగులతో వారాహిని తీర్చిదిద్దామని నిర్వాహకులు వెల్లడించారు. 100 మంది పర్యాటకులు 10 గంటల పాటు నదిపై విహరించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఈ నూతన బోట్లో పాపికొండలతో పాటు భద్రాచలం వరకు ప్రయాణించేందుకు కనెక్టింగ్ ఉన్నట్లుగా చెప్పారు.